తాత బాగున్నావు తాత. రేపు నాది తమ్ముడి ఫంక్షన్ ఉంది తాత. రేపు ఖచ్చితంగా రాను తాత. వచ్చి నాకు తమ్ముడికి ఆశీర్వాదం ఈ తాత. బాగున్నావు తాత. ఏడున్నావు? నాది అన్నది ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా వచ్చి ఆశీర్వాదం ఈ తాత. మీరు ఇంత ముద్దుగా పిలిస్తే రాకుండా ఉంటానా? ఇప్పుడే వస్తున్నాను బంగారు మనవళ్ళు. ఉన్నారు నా బంగారు మనవళ్ళు. నన్ను క్షమించండి నాన్నలు. మీరు పుట్టినప్పుడు నేను దగ్గర లేను, మిమ్మల్ని పెంచలేదు, ఆడించలేదు. నన్ను క్షమించండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని దగ్గర కోరుకుంటాను. ఎలా ఉన్నావు దేవి? నువ్వు బాగా ఉంటావు. ఎందుకంటే నా సింహం, నా చిన్న కూతురు నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుందని నా నమ్మకం. నీ బరువు బాధ్యతలు నీకు వదిలేసి వెళ్ళిపోయాను. నన్ను క్షమిస్తావుగా? ఎలా ఉన్నావు లక్ష్మి? బాగా చదివి ఉద్యోగం సాధించావరా? నువ్వు నాకు చిన్న కొడుకులాగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నీ మీద. నన్ను అమ్మను అలా చూసుకుంటావు ఇలా చూసుకుంటావని, కానీ నాకు ఆ అదృష్టం లేదురా. నువ్వు, అల్లుడు, పిల్లలు అందరూ బాగుండాలి. పెద్దక్క తిక్కలక్క ఎలా ఉన్నావమ్మా? అల్లుడితో సంతోషంగా ఉండు తల్లి, ఎటువంటి గొడవలు లేకుండా. ఎలా ఉన్నావు కొడుకా? నా కోడలు పిల్ల బాగుందా? కుటుంబం బాధ్యత తీసుకోనన్నా. అమ్మను, చెల్లిని, అక్కను వదలొద్దు. వాళ్ళకన్నీ నువ్వే. నీ పిల్లలు బాగున్నారు కదా? చల్లగా ఉండండి. ఎక్కడికి వెళ్ళలేదు, మీతోనే ఉన్నాను. అందరూ వచ్చినందుకు, అందరితో మాట్లాడినందుకు నాకు సంతోషంగా ఉంది. శిక్షణకి వచ్చినందుకు నా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. దేవి ఇక సెలవు. వెళ్ళిరానా మరి? బాయ్.